జై హో పత్రిజీ. సైన్స్ పరంగా, ఆధ్యాత్మికంగా మనలో డిఎన్ఏ ఏం జరుగుతోంది, డిఎన్ఏ యాక్టివేషన్ ఎన్ని పోగులు ఉన్నాయి, పోగులు నిద్రాణంగా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళ బిబ్లికల్ టవర్ ఆఫ్ బాబిల్ స్టోరీ అనేది జరిగింది. చీకటి శక్తులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మార్పు చేశారు. దీని ప్రభావం వల్ల ఈ టెంప్లెట్స్లో చాలా మార్పులు సంభవించాయి. సహజమైన కుండలిని జాగృతి అనే దాన్ని బ్లాక్ చేసేసారు. అంటే అంతకుముందు దైవ స్వరూపులుగా ఉన్నాం. ఆ దివి నుంచి భువికి దిగి వచ్చి ఎన్నో యుగాలుగా దైవ స్వరూపాలుగా, దైవాత్మ స్వరూపులుగా ఉన్న మనల్ని మామూలుగా ఇవన్నీ లేకుండా చేసి ఇవన్నీ అడ్డంకులు అయ్యేటట్లు బిబ్లికల్ టవర్ ఆఫ్ బాబిల్ స్టోరీ అనేది జరిగింది. కాబట్టి మనం ఇలా తయారయ్యాము. దీని ప్రభావం వలన మన డిఎన్ఏ టెంప్లెట్స్లో కూడా మార్పులు జరిగాయి, మార్పులు సంభవించాయి. సహజమైన కుండలిని జాగృతి కూడా బ్లాక్ అయింది. పీనియల్, పిట్యూటరీ, హైపోథాలమస్ మరియు థైరాయిడ్ అనే ఉన్నత శక్తి క్షేత్రాలు సరిగా పనిచేయడం మానివేశాయి. చూడండి, మన దివ్యచక్షు దగ్గర రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటాయి కదా. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్, మరి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ కూడా శక్తి క్షేత్రాలు. ఇవన్నీ కూడా జంక్షన్ బాక్సెస్ అంటారు కదా. ఇవన్నీ హార్మోన్స్ విడుదల చేస్తాయి అన్నమాట. ఇవన్నీ సరిగా పనిచేయకుండా మానివేశాయి. దీని కారణంగా మన జీవన ప్రమాణం తగ్గిపోయింది. హయ్యర్ సెన్సరీ పర్ఫెక్షన్, అతీంద్రియ శక్తులు తగ్గిపోయినాయి. మనకి ఏవైతే అతీంద్రియ శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయాయి. అలా తగ్గి మెమొరీ లాస్, మతిమరుపు వచ్చింది. మతిమరుపు రావటానికి కారణము ఈ డిఎన్ఏ శక్తులు అడ్డుకుంటూ ఉన్నాయి యాక్టివేషన్ కానికుండా. డిఎన్ఏలో ఉన్న ఒరిజినల్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్ అటు ఇటు అయిపోయాయి. ఏవైతే ఉన్నాయో ఒరిజినల్గా అవన్నీ కూడా తారుమారైపోయాయి. 12 అక్షరాలు ఉన్న భాషా స్థితి నుండి 5 అక్షరాల క్రిందికి నిర్మాణం చేయడం జరిగింది. ఈ లెటర్స్ సోలార్ ఎనర్జీతో తయారు చేయబడిన ఒక కోడింగ్ లెటర్స్. మన జన్మాంతర గ్రహాంతర జ్ఞానం అంతా కూడా ఈ అక్షరాలలోనే నిక్షిప్తంగా ఉంటుంది. అలాంటి దాన్ని సోలార్ లెటర్స్ అంటారు. ఎప్పుడైతే డిఎన్ఏలో ఉన్న సోలార్ అక్షరాలను తొలగించారో ఆనందం, ఆరోగ్యం అనే కోడింగ్ అందక మనం ఆనందంగా ఉండాలనుకున్నామో, ఆరోగ్యంగా ఉండాలనుకున్నామో అవన్నీ కూడా మన జాతి వ్యాధిగ్రస్తులుగా ఈ యవ్వనంలోనే మరణించేవారుగా తయారవుతున్నారు. మనం ఈ టవర్ ఆఫ్ బాబిల్ సీల్స్ని తొలగించుకుంటే కానీ మన కుండలిని జాగృతి సంపూర్ణంగా జరుగుతుంది. ఉన్నత శక్తులు మనలో మేల్కొంటాయి. ఈ